గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే దశదిన కర్మలు కావచ్చు, అపర కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా చేయొచ్చు? అంటే తెలిసి తెలియక కొందరు తప్పులు చేస్తూ ఉన్నారు. అసలు ఏ కులం వారైనా సరే వారి ఆత్మ శాంతించాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి మనం? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్క వారి యొక్క కమ్యూనిటీ బట్టి వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకు, ఒక మనిషి గతించిన తర్వాతకి 11 రోజుల పాటు వారి యొక్క ఆత్మ భూమిని ఆనుకొని సంచరిస్తూ ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తుంది, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీరు చేసే కార్యక్రమాల్లో ఎక్కడన్నా పిసినారిగా వ్యవహరిస్తున్నారా, డబ్బున్నా సరే ఖర్చు పెట్టట్లేదా, అరే వీడి కోసం నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకు పెంచానే, వీళ్ళేంట్రా బాబు, ఏదన్నా చెయ్యాలంటే అవసరమా, గోదానం చేయాలంటే వెండి గోవు తీసుకొద్దాం, లేకుంటే మట్టితోని ఇంత ఒక్కనిచ్చేద్దాం అనుకుంటున్నారే, నేను ఇంత చేసినటువంటి దాన్ని వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఒక బాధతో, ఖేదంతో వాళ్ళు ప్రయాణం కొనసాగొద్దు. కాబట్టి ఏం చేయాలి, అప్పుడు చేసేటప్పుడు అన్ని రకాలైనటువంటి దానాలు, దశదానాలు అంటారు. అంటే గోదానం, భూదానం, సువర్ణదానం, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క దానానికి ఒక తిలదానం, గూఢదానం, చాప, చెప్పులు, అంటే ఒక బ్రాహ్మణ ఆసనంగా వేసుకునేటువంటిది చెప్పులు, ఇవన్నీ కూడా గొడుగు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలం వస్తుంది వాళ్ళకి. అయితే ఏం లాభం నేను ఇవన్నీ చేయడం వల్ల, అవసరమా? లేదా కొంతమంది ఏంటంటే పెద్దల్లో కలపడం అంటారు. అంటే సంవత్సరం కాదు కానీ సంవత్సరానికి సరిపడా అన్నీ కూడా వాళ్ళకి పెట్టేస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే, మనం ఒక ప్రయాణానికి వెళ్తున్నాము, ఒక నెల రోజుల ప్రయాణం ఉంది, 3 నెలల ప్రయాణం ఉంది. 3 నెలల ప్రయాణానికి సరిపడా నేను ఈరోజే ఇచ్చాను అనుకోండి, ఈ 3 నెలలు వస్తాయా? ఖరాబ్ అవుతాయిగా కొన్ని. సంతృప్తిగా ఉంటుందా? ఉండదు. ఏం చేయాలి? 3 నెలలకు సరిపడా అప్పుడు కొద్దిగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అసలు ఏం చేయాలి అని అంటే, నిత్య కర్మలు అని ఉంటాయి. ప్రతిరోజు కూడా మృతికా స్నానం చేయాలి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలలో, వాళ్ళు నిత్య కర్మలలో, వీరికి చనిపోయిన వారికి 11 రోజుల పాటు శ్మశానంలో చేసేటువంటి కర్మ చేయాలి. కానీ అవి చేయట్లా చాలామంది. 11 రోజులకి కలిపి ఒకటేసారి చేస్తారు. ఆ 11 రోజులు 11 సార్లు స్నానం చేస్తారు. 11 రోజులు అన్నం పెట్టని వ్యక్తికి 11వ రోజు 11 రోజులకు సరిపడా అన్నం పెడితే సరిపోతుందా? కరెక్ట్ కాదు. బిజీగా ఉన్నామండి, మా ఆఫీసు, మా బిజీ మాది అంటారు. అసలు పోయిన వ్యక్తికి మెమొరీ ఉండదు, సెన్స్ ఏమి ఉండవు కదా, ఇవన్నీ ఏంటి అంతా అనేవాళ్ళు ఉంటారు. ఇంకా అది వారి యొక్క విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. ఒక వ్యక్తి బ్రతికున్నన్ని రోజులు పుణ్యం చేశాడు అనుకోండి, చాలామంది ఏమంటారు, నువ్వు సంపాదించుకోవాల్సింది పుణ్యం రా నాయన అని అంటారు. ఆ పుణ్యంలో భాగంగానే నీ సంతానం కూడా. నువ్వు పుణ్యం చేసుకుంటూ పోయావు, దానాలు చేసుకుంటూ, ధర్మాలు చేసుకుంటూ పోయావు, నీ పిల్లలకు కూడా అలవాటు చేయకపోతే ఏమవుతుందంటే ఇదే దారుణం. పుణ్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయి నీ పుట్టిన పిల్లలు నీకు సంబంధించిన కార్యక్రమాలకు వచ్చేసరికి అంతా కూడా అవసరమా, ఎందుకు చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ఖచ్చితంగా పుణ్యం చేసేటప్పుడు పిల్లలకు కూడా నేర్పించాలి. పిల్లలకు పుట్టినరోజులు వచ్చాయి, పార్టీలు చేసుకునే దానికంటే కూడా ఏం చేయాలి, అనాథ శరణాలయానికి తీసుకెళ్ళి అనాథ పిల్లలకు అన్నం పెట్టించండి, బ్లైండ్ పీపుల్కి అన్నం పెట్టించండి. వాళ్ళకి ఏదైనా కావాలి, ఏదైనా బట్టలు కావాలి, అందరూ అందిస్తున్నారు, టవల్స్ ఎవరు ఇవ్వట్లేదంటే ఇవాళ రేపు వాళ్ళతో టవల్స్ ఇప్పించండి. పుస్తకాలు ఉన్నాయా, పెన్స్ ఉన్నాయా, వాళ్ళు తింటున్నారా, కంచాలు అవన్నీ సొట్టలు పడిపోయినా కోసుకుపోయినా అలాగే తింటూ ఉంటారు. వాళ్ళకి మనం ఆ పరంగా ఏం చేయొచ్చు? ఇవి చేయించడం వల్ల ఏమవుతుందనంటే, మా నాన్న నాకు కొంచెం సంస్కృతి అనేటి, ఒక మంచి సంస్కారం అనేటువంటి నేర్పించాడు, నేను అతనికి ఏది తక్కువ చేయొద్దు, ఎవరికో చేసినా నా తండ్రికి నేను ఎందుకు చేయకూడదు, అలా చేస్తే వీళ్ళ ప్రయాణం అనేది బాగా సాగుతుంది. దీంతో పాటు నెల మాసికాలు అని చేస్తారు, నెల చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సంవత్సరం పాటు చేయాలి. ఇది నెల చేసుకుంటూ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ సంవత్సరీకం అని చెప్పేసి చేస్తారు. సో దాంతో వీళ్ళ ప్రయాణం అనేటువంటిది 1 డే పూర్తవుతుంది. మనకు 11 నెలలు 12 నెలలు అయితే వాళ్ళకు ఒక రోజు. మనం సంవత్సరానికి ఒకసారి చేసేటువంటిది తద్దినము అని అంటారు. ఆ తద్దినం రోజున వారికి మనం పెట్టేటువంటి పిండమే భోజనము.
అది కూడా నువ్వు పెట్టకుండా కాలు గడుక్కుంటా, లేకుంటే అసలు అరే నీ డేట్ల ప్రకారంగా చేసుకుంటా అన్నారు మొన్న ఒక ఆయన. డేట్ ప్రకారంగా చేసుకుని ఎవడో చనిపోయినటువంటి రోజు నీ తల్లిదండ్రులకు నువ్వు పెడితే ఎట్లా? మనది ఎందుకండి, ఒక టర్కిష్ సంబంధించినటువంటి ఒక సినిమా ఉంది, లేదా వాళ్ళది ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటా, 2-3 సినిమాలు వచ్చినాయి కార్టూన్స్లో. వాళ్ళకి ఏం చేస్తారనంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా స్క్రీన్ ముందుకు వస్తారు. ఆ రోజున వాళ్ళు క్యాండిల్ వెలిగించారా, మిమ్మల్ని స్మరించారా, మిమ్మల్ని స్మరించి మీరు ఏదన్నా వాళ్ళ కోసం ఏమైనా పండ్లు ఏమైనా పెడితే అక్కడ వాళ్ళకి భోజనం పెడతారు, లేకుంటే పెట్టరు, పోయి కూర్చోపో అంటారు. అంటే పిల్లలకు వాళ్ళు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. మనమే నేర్పిస్తున్నాం, మనం ఇదే నేర్పించాలి. మన పెద్దలకు మనం చేస్తే రేపట్న నీకు మంచి సత్కర్మలు వస్తాయి. లేకుంటే చేసిన పుణ్యం అంతా వేస్టే. పుణ్యం చేస్తే ఏమవుతుంది అని అంటే పోయేటువంటి మార్గం అంతా సుగమం ఉంటుంది, నరకానికి పోకుండా స్వర్గానికి పోతాం. దీని మధ్యలో ఉన్న లాక్ ఏంటిదంటే మన పిల్లలకు మనం నేర్పించేటువంటిది. నేర్పించకపోతే చాలామంది ముందుగానే పెద్దల్లో కలిపేయడం, సంవత్సర సూతకం ఎవరు పాటిస్తారండి అని 6 నెలలకే పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఒక మనిషి చనిపోయి ఇంకా అతనికి ఒక రోజు కాలేదు, అతని మనవడుకో లేకుండా ఇంకెవరికో ఏముందండి 6 నెలలు అయింది చేసేద్దాం పెళ్ళి. సంవత్సరం పూర్తయిన తర్వాతే ఇంట్లో ఏ శుభకార్యం అమ్మాయిలకు చేయొచ్చు, ఎందుకంటే ఇతను ఇంకొక ఇంటికి ఇచ్చి వంశాభివృద్ధి చేస్తుంది కాబట్టి ఆనందిస్తారు. అరే మంచి పని చేశాడు అని చెప్పి ఆనందిస్తారు. అబ్బాయిలకు అలా కాదు, 1 year ఆగాలి. మనవాళ్ళు ముని మనవాళ్ళు అనుకోండి 6 నెలలను ఆగాలి. బేసిక్ కొంచెం అవి ఏవీ లేవు. ఆగకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. దానికి పితృదోషాలు అంటారు. దానికి మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు? చెప్తే బ్రాహ్మడు బాగానే చెప్తాడు అనుకుంటారు. గోకర్ణ పోవాలి, అక్కడ మోక్షనారాయణ బలి చేయాలి. ఆ మోక్షనారాయణ బలి చేసినప్పుడు కూడా మళ్ళీ వసు, రుద్ర, ఆదిత్య, ప్రేత సంస్కరణ, త్రిపిండీశార్థం, పంచమ పిండాలు, దశమ పిండాలు ఇలా అన్నీ చేయాలి. వీటన్నిటితో పాటు మళ్ళీ ప్రాయచిత్త తిలాహోమం, అందులో మళ్ళీ ఏమైనా తప్పు చేస్తే దోషం ఉండదు కూడా ప్రాయచిత్త తిలాహోమం చేయాలి. మళ్ళీ పిండాలన్నీ తీసుకెళ్ళి సముద్రంలో కలపాలి. ప్రతి నెల దగ్గరుండి మేము చాలామందికి చేయిస్తున్నాం. ఎందుకు? పుట్టే సంతానంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. 9వ స్థానంలోకి రాహు వచ్చేస్తాడు, లగ్నంలో రాహు వస్తాడు. ఉండకూడనటువంటి పంచకోణ స్థానాల్లోకి రాహుతో కలిసి శుభగ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. వివాహం దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవుతుంది. సంతానం కలిగిన తర్వాత కూడా సంతానం మిస్క్యారేజ్లు అవుతుంటాయి. సూసైడ్ టెండెన్సీలు వస్తుంటాయి, సూసైడ్లు చేసుకుంటుంటారు, అంగవైకల్యంతో పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వచ్చినా సరే విపరీతమైన స్ట్రెస్. ఇవన్నీ కూడా దేనికి? నీ పితృదేవతలు నీకు తన యొక్క రక్త మాంసాలు వడ్డి ఒక జన్మనిస్తే ఆ జన్మలో నువ్వు అతనికి సంబంధించిన ప్రాపర్టీని వాడుకుంటావు, అతని యొక్క రక్త మాంసాలని వాడుకుంటావు, అతనికి మాత్రం పిండ ప్రదానాలు చేయవు. సంవత్సరానికి ఒక్కరోజు మనం చూపించే గ్రాటిట్యూడ్ చేయం. ఏమవుతుంది? అక్కడ లిటరల్గా ఆయన చెప్తాడు, ఇంత పుణ్యం చేసావు కదా నాయన, మరి పుణ్యానికి తగ్గట్టుగా మిగిలింది కింద వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు, చేయమంటావా అని దేవుడు అడుగుతాడు. నో, వాళ్ళు నాకు చేయనప్పుడు నేను వాడికి ఎందుకు చేస్తా? వద్దు అంటాడు. మనం గనక అవి చేస్తే వాళ్ళు చేసిన పుణ్యం ఎటో పోదు, మనకే వస్తుంది. అయితే గురుగారు నాకు సందేహం, జాతకం చూసి వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయంటే చెప్తారు. ఇలా మీరు ఇప్పుడు చెప్పారు మోక్షనారాయణ బలి చేసుకుంటే వాళ్ళకి పితృశాపాలు పోతాయని. దాని తర్వాత వారి జాతకం చూస్తే ఆ మార్పు అంటే అది తొలగిపోయింది అనేది తెలుస్తుందా జాతకం ద్వారా? చాలా మంది ఇలా తెలుసుకొని, ఇవే కాదు కొంతమందికి జాతక కుండల్లో కూడా తెలియదు, కానీ ఇంట్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. గర్భవతులు సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. ఇందాక మీరు అంతకుముందు అడిగారు, పిల్లల్ని కూడా చంపి తాను చనిపోతారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆ శాపకర్మలు. మనకు పుణ్యకర్మలు ఎలా ఉంటాయో శాపం, పితృదేవతల యొక్క శాపం. ఇవే కాదండి, గోవు శాపించిన, గురువులు శపించిన, ఎప్పుడు కూడా టీచర్స్ శపించొద్దు. మనల్ని పిచ్చి కొట్టిన గురువు నువ్వు బాగుపడాలన్నా నేను కొట్టేది అంటాడు. తల్లి శపించదు, కానీ తల్లి బాధపడితే శాపం తగులుతుంది. ఒక తల్లి నిన్ను కని పెంచి పెద్ద చేసి పంపిస్తే తనల్ని మాత్రం నువ్వు రోడ్డుకు వదిలేసో, అనాశనాలయంలోనో, వృద్ధాశ్రమంలో వదిలేస్తే ఎక్కడున్నా వీడు బాగుండాలి నా కర్మ అనుకుని ఏడిస్తే కూడా ఆ పాపం తగులుతుంది. అంటే పూజ చేయించిన తర్వాత మార్పు తెలుస్తుంది. చాలా మందికి ఆ పూజ చేయించిన తర్వాత కన్నా మీరు బాగుండండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిత్యం అంటే ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు తెలుసుకోండి. కాబట్టి మీరు డేట్ రాసిస్తాం, ఏ సంవత్సరంలో మీ పితృదేవతలది ఎప్పుడు వస్తుంది డేట్స్ నేను రాసిస్తా, మీరు ఆ టైంలో మీరు చేసుకోండి అని చెప్తాం. వాళ్ళు అప్పుడన్నా చేస్తే మంచిది. అంటే అది ఒక్కసారి చేస్తే ఫస్ట్ పితృదోష నివారణకు చేసి ప్రతి సంవత్సరం పిండ ప్రదానాలు కరెక్ట్గా చేయాలి. దానివల్ల దోషం అనేటువంటిది రాకుండా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ సెక్యూర్డ్గా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి.
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి